కార్గిల్ యుద్ధంలో పాల్గొని దేశ సేవ కోసం అనునిత్యం తప్పించిన ఓ వ్యక్తి తర్వాత ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా 2012లో మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రాష్ట్ర విభజన ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఉమ్మడి రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులై జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానానికి పోటీ చేశారు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు గారి కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి తన రాజకీయ గురువు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరి కోసం? బీజేపీ నాయకులు పైడి రాజారావు గారి కోసమే. అసలు ఆయన పార్టీ మారడానికి దారితీసిన కారణాలు ఏంటి, బీజేపీలో ఇటీవల కాలంలో ఆయన చేరడానికి గల పరిణామాలు ఏంటో రాజారావు గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం రాజారావు గారు. నమస్కారం సార్. ఇటీవలే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇందుకు గల కారణాలు ఏంటి? ముందుగా నిఘా ప్రేక్షకులకు నమస్కారాలు. దేశంలో ప్రజలంతా సురక్షితంగా సంతోషంగా ఉండాలంటే మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ నాయకత్వం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరుణంలో నా రాజకీయ గురువు అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీలో ఉండడం, అలాగే మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని కూటమి ఏర్పడటం, భారతీయ జనతా పార్టీ అయితేనే సరైన పార్టీ అని నా నినాదం కూడా జై జవాన్ జై కిసాన్ కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు నచ్చి చేరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు 2019 ఎన్నికలకు ముందు కానీ తర్వాత కానీ. అయితే క్రమేపీ పార్టీలో మీరు యాక్టివ్ అవడం తగ్గించారు. సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీనికి గల కారణాలు తెలుసుకోవచ్చా రాజారావు గారు? తప్పకుండా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చాలా క్రియాశీలకంగా ఉన్నాను. పార్టీ మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ప్రభుత్వ వైఫల్యాలు. రెండోది, స్థానిక నాయకుడు ధర్మాన ప్రసాదరావు గారు స్థానిక సమస్యల మీద పట్టించుకోకపోవడం. అలాగే ఆయన రాజకీయంగా కాకుండా వ్యాపారానికి ఎక్కువ మక్కువ చూపి స్థానిక సమస్యల్ని పట్టించుకోకుండా ఉండడం ఒక కారణం. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు 20 సంవత్సరాల కిందటి నుంచి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పటి నుంచి కూడా 20 సంవత్సరాల ముందు ఎలాగైతే ఉందో ఈ ప్రాంతం ఇప్పుడు కూడా అలాగే ఉంది. కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా ఆయన విఫలమయ్యారు. మౌలిక వసతులు జనరల్గా మనం చూసుకుంటే త్రాగునీరు ఇవ్వడం, ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఆయన అసలు ఈ నగరానికి ఏర్పాటు చేయలేకపోయారు. ఈ 20 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు మంత్రిగానే కొనసాగారు. మీరు డే అండ్ నైట్ జంక్షన్కి వెళ్తే 20 సంవత్సరాల ముందు డే అండ్ నైట్ జంక్షన్లో వర్షాకాలం వచ్చినప్పుడు 1 గంట నిల్చుంటే ఆ డే అండ్ నైట్ జంక్షన్ చెరువులు తలపించినట్టుగా ఉండేది. అది ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు వచ్చే నెలలో వర్షాలు పడితే 1 గంట వెళ్ళి వర్షాకాలంలో నిల్చుంటే ఆ డే అండ్ నైట్ జంక్షన్ అనేది చెరువులు తలపిస్తుంటుంది. మరి ఆయన ఏం అభివృద్ధి చేశారో తెలియదు. అలాగే ప్రధానమైనటువంటి కారణం ఇంకొకటి పార్టీ మారడానికి, నేను ఈ ప్రాంతానికి త్రాగునీరు ఇమ్మని కోరాను. త్రాగునీరు వచ్చే లైన్ ఏదైతే మంచినీరు వచ్చే లైన్ ఉందో ఆ లైన్లన్నీ డిస్టర్బ్ అయిపోయి కలుషితం అయిపోతుంది. కొత్త లైన్ వేయమని కోరాను. అది ఇప్పుడు 20 సంవత్సరాల ముందు వేసినటువంటి లైన్లు. అవి ఆయన వేయడంలో విఫలమయ్యాడు, వేయలేదు కూడా. అలాగే మా ప్రాంతానికి వస్తే పిఎన్ కాలనీ, నేను ఎక్కడైతే నివసిస్తున్నానో ఈ ప్రాంతానికి వస్తే 47 సంవత్సరాల కిందట పురుషోత్తమైన కలెక్టర్ 54 ఎకరాల విస్తీర్ణాన్ని సేకరించి
గజిటెడ్స్కి ఒక గజిటెడ్స్ కాలనీగా ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో, మంచి ఆలోచనతో 54 ఎకరాలను కూడా లేఅవుట్ ఏర్పాటు చేశారు. రామకృష్ణ సొసైటీ అనే సొసైటీని ఏర్పాటు చేసి, సొసైటీ ద్వారా కొంత డబ్బు కలెక్ట్ చేసి ఆ లేఅవుట్ని డెవలప్ చేశారు. లేఅవుట్ వేశాక అంతా కూడా గజిటెడ్స్కే ఇచ్చాడు. తహసీల్దార్లు, ఆర్డీఓలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా అప్పటి నుంచి జరాయితీగా ఏవో చిన్న చిన్న ఉంటే రెగ్యులరైజ్ చేస్తారు. కలెక్టర్ గారి పరిధిలో రెవెన్యూ అయింది కాబట్టి రెగ్యులరైజ్ చేశారు. రెగ్యులరైజ్ చేశాక అప్పటి నుంచి జరాయితీగానే కొనసాగుతున్నటువంటి 54 ఎకరాల విస్తీర్ణం గల పిఎన్ కాలనీ కూడా 2 సంవత్సరాల కిందట అందులో సుమారు 27 ఎకరాలు ఎండోమెంట్లో చేరిపోయింది. అది ఎలా చేరిపోయిందో తెలియదు. నేను ఆ సమస్యని ధర్మాన ప్రసాదరావు గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఇది జరాయితీ భూమి, అప్పట్లో కలెక్టర్ గారు వేసినటువంటి లేఅవుట్ ఇది. ఈ సమస్య తొలగించమన్నాను. దానివల్ల ఏంటంటే రిజిస్ట్రేషన్లు అయిపోయి ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, బ్యాంకులో లోన్ పెట్టుకోవాలంటే మార్ట్గేజ్లు అవ్వడం లేదు. మాకు ఈ సమస్యను తొలగించండి అని క్లియర్ చేయమని వేడుకున్నాం. మా ప్రాంత ప్రజలను కలుపుకొని వెళ్ళాను. వారు అయినా కూడా పెద్దగా పట్టించుకోలే సమస్య. ఆయన తెలిసేమో మరి, కావాలని చేయకూడదు అనుకున్నాడు ఏమో మరి. అలాగే మాకు అందరికీ అనేక మార్లు విజయవాడ రమ్మన్నాడు, సెక్రటరీ రమ్మన్నాడు, ఆ కమిషనర్ ఎదురుకి రమ్మన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చేతిలో పని, రెవెన్యూ మంత్రి అయ్యి ఉండి ఆయన చేతిలో పని అది. 1-2 రోజుల్లో క్లియర్ చేయగలిగినటువంటి పొజిషన్లో ఉన్నారు ఆయన. కానీ ఆయన ఎందుకో మరి చేయలేదు. అది ఇప్పటికీ కూడా ఈ రోజుకి ఎండోమెంట్లోనే ఉంది. అక్కడ ఉన్నటువంటి 400 కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు, అమ్ముకోలేకపోతున్నారు. ఎవరైనా ఆడపిల్లకి ఇవ్వాలి, పసుపు కుంకాల కింద రాయాలంటే అది అవ్వట్లేదు. మరి మార్ట్గేజ్లు కావడం లేదు. ఇదొక కారణం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆయన మాకు ఎక్కడ అంటే ఎటువంటి మా ప్రాంతానికి కానీ మా ప్రాంత అభివృద్ధికి కానీ నోచుకోలేదు. మరి నేను ఎందుకు ఎంత చేయాలి? ఒకటి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదో దిగువ మధ్య తరగతో ఆ కిందలకి ఏవో కొంతమందికి ఫ్రీ పీస్లు అంతనే తప్ప, సంక్షేమ ఫలాలు అంతనే తప్ప ఎవరు హ్యాపీగా లేరు. ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అక్కడ లేదు, ఇక్కడ ఈ నాయకుడిని నమ్ముకున్నారు. ఈ నాయకుడు కూడా మనకేమి మన ప్రాంతానికి అభివృద్ధి నోచుకోవడం లేదు. మరి ఎందుకు ఈ పార్టీలో కొనసాగాలని పార్టీని మీ ప్రాంత ప్రయోజనాలను కాపాడడంలో ధర్మాన్ గారు విఫలమయ్యారు అనే బాధతోనే మీరు పార్టీ మారారా? 100% సార్. ఆయన మా ప్రాంతం అంటే అసూయ, మా ప్రాంత అభివృద్ధికి నోచుకోడు. ఎందుకో మరి ఒక మాటలో ఎవరెవరో అంటుంటారు ఈయన కళింగులు అంటే పడదని. ఇక్కడ ఎక్కువ శాతం కళింగులు ఉన్నారు. మరి ఆ ఆలోచనతోనేమో తెలియదు నాకు. మరి ఆయన నేను చెప్పినటువంటి చిన్న సమస్యని 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ తేల్చలేకపోయాడు. మేము హైకోర్టుకి వెళ్ళి మనం ఒక ఆర్డర్ తెచ్చుకున్నాం. అది కూడా మళ్ళీ జాయింట్ కలెక్టరే క్లియర్ చేయాలి. ఆర్డర్ కూడా అది కూడా మళ్ళీ రెవెన్యూ మంత్రే చెప్పాలి. మరి ఎక్కడ అడ్డుపడతాడో ఏమో మరి తెలియదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్లియర్ చేసుకుంటామని మేము ఆలోచిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ లేవంటారా? ఇంకెలా వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మునిగిపోయిన నావ లాంటిది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత పర్సంటేజ్ చాలా 50+ వచ్చింది. ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, యువత వ్యతిరేకంగా ఉన్నారు, వ్యాపారస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరున్నారు? 10-30% ఓటర్స్ ఉంటారు. అది ఎప్పుడు ఉన్నదే. విలేజ్ల్లో ఒక వర్గం వైసీపీ అయితే ఇంకొక వర్గం టీడీపీ. ఆ పర్సంటేజ్లో ఉంటే తప్ప ఆయన అసలు రాలేదు. పార్టీ గెలుపుకు కూడా వాళ్ళు 20-30 సీట్లు, 20 నుంచి 30 సీట్ల మధ్యలో గెలుస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు మరి ఇంకా అధికారం రాలేరా? పార్టీ కూడా ఉండదే అనుకుంటున్నాను నేను ఫ్యూచర్లో. అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు గారి మీద విమర్శలు జోరు పెంచారు. దీనికి కారణం ఏంటంటారు రాజారావు గారు? అంటే అది ఆయనపై మీకున్న వ్యక్తిగత ద్వేషమా, లేదు అంటే మీ ప్రాంత ప్రయోజనాలను ఆయన కాపాడలేకపోయారనే బాధ? దీనికి కారణం ఏంటంటారు? అలాగని నాకు వ్యక్తిగత ద్వేషాలు ఏం లేవు సార్. ధర్మాన ప్రసాదరావు గారు అంటే నాకు చాలా ఇష్టమైన నాయకుడే వ్యక్తిగతంగా. కాకపోతే పాలకులు లోపాలని ఎత్తి చూపడంలో నేను ముందంజలో ఎప్పుడూ ఉంటాను.
కాకపోతే విమర్శలు చేయడంలో కొంచెం ఘాటైన విమర్శలు చేశాను. దానికి సమస్యలు కూడా జటిలమైనవి కాబట్టి ఘాటైన విమర్శలు చేశానని నేను అనుకుంటున్నాను. అలాగా విమర్శించకపోతే ఎలాగా, వాళ్ళకి సిగ్గు వస్తుందని ఘాటైన విమర్శలు చేశాను. అది ఎందుకు చేశానంటే, ఇప్పుడు తండేం వలస మీకు ఐడియా ఉంది కదా, రూరల్ తండేం వలసగా అడ్డుగట్టు హైవే నుంచి రైల్వే స్టేషన్ వరకు ఆ రోడ్డు వెంబడి పదుల సంఖ్యలో కూడా ప్రయాణికులు ప్రయాణం చేయరు. అది చక్కగా గవర్నమెంట్ నిధులతోటి రోడ్లు వేస్తాడు, 40 అడుగులు వెడల్పు గల రోడ్లు వేశాడు. ఇది ఎందుకు ఇక్కడ రోడ్లు వేస్తున్నాడా అనిపించింది. తర్వాత తెలిసింది, జెమ్స్ కాలేజ్ వెనకతలు బాబేమో ధర్మాన ప్రసాదరావు సావిత్రంపురం అనే పేరుతో 80 ఎకరాల్లో లేఅవుట్ చేశాడు. అంటే ఆయనకి స్వప్రయోజనాలు, ఆయన స్వార్థం కోసం, ఆయనకి లాభం ఉంటేనే అక్కడ రోడ్డు వేస్తాడు. అదే ఆమదోల వలస రోడ్, ఆమదోల వలస వెళ్ళే మెయిన్ రోడ్ తీసుకుందాం. తూర్పు వైపున ధర్మాన ప్రసాదరావు గారి నియోజకవర్గం ఆ రోడ్డుకి, పడమర వైపు తమ్మినేని సీతారాం గారి నియోజకవర్గం. ఆ రోడ్డు వెంబడి ఎప్పుడైనా మీరు వెళ్ళి 2-3 బైక్స్ తీసుకోండి ఎవరి దగ్గరైనా. గత 5 ఏళ్ళుగా ఎన్నో మంది యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయారు. యాక్సిడెంట్స్ అయ్యి కాలు చేతులు విరిగి బెడ్ రిడెన్ అయిపోయి ఉన్నారు. మహిళలు ఆ దారి వెంబడి వస్తూ డెలివరీ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పట్టుమని 10 కిలోమీటర్లు కూడా దూరం లేదు అది. ఒకడు చూస్తే రెవెన్యూ మంత్రి, ఇంకొకడు రాష్ట్ర శాసనసభాపతి, ఇద్దరు పెద్దవరలే. మరి రోడ్డు ఎందుకు వేయించుకోలేకపోయారో తెలియదు. నేను మొన్న 3 రోజుల కిందట పెళ్ళికి వెళ్తుంటే ఒకవైపు నుంచే వస్తున్నారు బైక్ మీద వైఫ్ అండ్ హస్బెండ్, ఒక ఆటో వాడు గొయ్యిని తప్పించిపోయి కొంచెం లెఫ్ట్ తిప్పేసరికి ఆ బైక్ గుద్దిస్తాడు. బైక్ మీద ఉంది ప్రెగ్నెంట్ లేడీ, పాపం పడిపోయింది, బ్లీడింగ్ అయిపోతుంది, ఏడుస్తున్నారు. చుట్టూ జనాలు, వాళ్ళ కళ్ళంటే నీళ్ళే వస్తున్నాయి. అమ్మ ఏడుపుని చూసి హుటాహుటిన ఏదో హాస్పిటల్లో పెట్టారు. ఆ ప్రెగ్నెన్సీ తొలగించారు. నేను కూడా వెళ్ళాను అక్కడికి, జెమ్స్ హాస్పిటల్కి. ఆ అమ్మాయి అయితే సేఫ్ కానీ ప్రెగ్నెన్సీ పోయింది. ఆ పాపమైన తగలదా వీళ్ళకి. అంటే నేను అంత ఘాటుగా విమర్శించానంటే ఈ సిగ్గుతోనైనా పట్టుమైన 10 కిలోమీటర్లు రోడ్డు అయినా వేయిస్తారని అంత ఘాటుగా విమర్శించాను. విమర్శించకపోతే ఎలాగా? ఎవరికి ఏమి రిలేషన్స్ ఉంటాయో, ఎవరికి ఏమి ఆంతరంగిక ఉంటాయో తెలియదు, కానీ నాకైతే ఎటువంటివి లేవు. ప్రజా సమస్యల పట్ల ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పగా ఘాటుగా విమర్శిస్తాను. అలాగే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడ వాడను కూడా, నాకు అవసరం లేదు. అంటే ప్రభుత్వ సొమ్ముతో ధర్మాన ప్రసాదరావు గారు లేఅవుట్ ఆయన రోడ్డు వేసుకున్నారు సార్. 100% ఆయన ప్రభుత్వ సొమ్ముతోనే వేయించాడు. ఆ తర్వాత లేఅవుట్ ఫామ్ చేశాడు. ఆ లేఅవుట్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉందని అన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం మారాక ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ప్రజెంట్ అయితే ఆయన రెవెన్యూ మంత్రి కాబట్టి అధికారులు ఎవరు భయంతో ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఆయన చెప్పిందే చేశారు. అది ముందు రోడ్డు వేసి తర్వాత లేఅవుట్ ఫామ్ చేశాడు. వాళ్ళకి తెలియదు, అధికారులకు తెలియదు. అది ప్రయారిటీ అని వచ్చే, అది ప్రయారిటీ ఎందుకు అవుతుంది? కొన్ని వేల మంది ఈ రోడ్డు వెంబడి ఆమదల వలస వెళ్ళినప్పుడు ఆ 10ల సంఖ్యలో వెళ్ళిన రోడ్డు వేయడం ఏంటి? ఆయన స్వప్రయోజనాలు, ఆయన స్వార్థం. ఎక్కడ ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు రెవెన్యూ మంత్రి. మరి ప్రజలే గమనించాలి ఇవన్నీ కూడా. గతంలో అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు గారి విగ్రహాన్ని, సింహద్వారం వద్ద ఉన్న ఎర్రన్నాయుడు గారి విగ్రహాన్ని తొలగించాలని అప్పట్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఎందుకు రాజారావు గారు? కారణం ఏంటంటారంటే ధర్మాన ప్రసాదరావు గారు మెప్పు పొందడానికి మీరు ఆ విధంగా ఫిర్యాదు చేయాల్సి వచ్చిందా? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? సార్, ఒకటి, నేను ఎక్కడుంటే అక్కడ ఆ నాయకుడికి విధేయుడిగా ఉంటాను. నేను ఒక డిసిప్లైన్డ్ ఫోర్స్ నుంచి వచ్చాను, సోల్జర్ని కాబట్టి ఆ డిసిప్లైన్డ్గా ఉండడం నాకు తెలుసు. నాతో తప్పు చేయిస్తారని నేను అనుకోను. నాకు ఏదైనా పని చెప్తే పని చేయడం, కమిట్మెంట్తో ఉండడం నా అలవాటు. అదే అక్కడ కూడా అయింది. నాకు తెలియదు ధర్మాన ప్రసాదరావు నీతి మాలిన రాజకీయాలు చేస్తాడని నాకు తెలియదు. ఉదాహరణ ఒకటి చెప్తాను. ఆయనే ఒక పావును వదులుతాడు, వెళ్ళి పొడు అని, పక్కడి కర్రను కూడా ఇస్తాడు, వెళ్ళి కొట్టండి అనేసి. అంత నీతి మాలిన రాజకీయాలు చేస్తాడు. మరి నేను ఘాట్ అయినట్టు విమర్శలు చేయకపోతే ఎలాగా? ఆయనే నా చేత తయారు చేసి కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చిరా అని చెప్పి నా నుంచి ఇంకా పై అధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కావాలంటే కాపీలు ఉన్నాయి.
ఆయన ఆఫీస్లో తయారు చేసింది. నాకేం ఎర్రన్నాయుడు గారు విగ్రహం తొలగిస్తే నాకేం వస్తుంది, విగ్రహాలకి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఎర్రన్నాయుడు గారు కూడా మహానుభావుడు, మంచి రాజకీయ నాయకుడు, ఈ మన జిల్లాకి ఎంతో పేరు తెచ్చాడు. అలాగే ఎక్కడికి వెళ్ళినా ఎర్రన్నాయుడు జిల్లా అని అంటుంటారు. కాబట్టి నాకేం అలాంటి లేదు. కాకపోతే ఇవన్నీ చేయించింది ధర్మాన ప్రసాదరావు. కాకపోతే ఎప్పుడైనా రమ్మంటే ఎక్కడ రమ్మన్నా వస్తాను, ఆయన ఇంటికి రమ్మన్నా వచ్చి చెప్తాను. అదే ధర్మాన ప్రసాదరావు గారు ఆ లెటర్ ఇస్తేనే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. నాకేమీ ఎక్కడ ద్వేషం లేదు, ఏ విగ్రహాల మీద నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. పెద్దలు వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఈ జిల్లాకి ఎంతో పేరు తెచ్చారు. కాబట్టి వాళ్ళ విగ్రహాలు ఉండడం అవసరం, నాకు ఎటువంటి అది లేదు. కాకపోతే నేను ఒక డిసిప్లైన్డ్ పర్సన్, ఆయన దగ్గర ఉన్నాను, నా తప్పు చేయిస్తాడు నాకు తెలియదు. ఆయన అది మైండ్ గేమ్, అది రాజకీయం, అదే రాజకీయం అనుకుంటాను. కాకపోతే నాకు అలాంటి రాజకీయాలు తెలియదు. ఇప్పుడు ఇక్కడ సింహద్వారం దగ్గర ఉన్న విగ్రహం తొలగించమని మీరు కంప్లైంట్ ఇచ్చారు. అదే సమయంలో పెద్దపాడు జంక్షన్ వద్ద ఉన్న విగ్రహం తొలగించమని మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కనక శ్రీనివాస్ గారికి కూడా అక్కడ ఆయన ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి కనక శ్రీనివాస్తో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఆయన అయితే కలెక్టర్ దగ్గర రాలేదు, కాబట్టి ఆయన తరఫున కంప్లైంట్ రేజ్ చేశారు. ఇక్కడ నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. కంప్లైంట్ అనేది పై అధికారులకి, నేషనల్ హైవే అథారిటీస్కి, కమిషనర్స్కి, వీళ్ళకి మా ఇద్దరు తరఫున కూడా 2 విగ్రహాలు తొలగించిన ధర్మాన ప్రసాదరావు తయారు చేశాడు. ఆఫీస్లోనే తయారైంది, ఆయనే ఇచ్చాడు. కారణం ఏంటంటారు రాజారావు గారు? అంటే అదే చెప్పాను కదా, మీకు ఒక ఉదాహరణ చెప్పాను కదా సార్. ఆయనే పొడమంటాడు, పక్కోడికి కర్రస్తాడు, కొట్టండి అంటాడు. రాజకీయం అదే, ఆయన రాజకీయాలు అవి. అవుట్డేటెడ్ పొలిటీషియన్, బండోడు, చదువుకోలేదు, అలాంటి రాజకీయాలు చేసే ఇలాగ వచ్చాడు పైకి. ఇక్కడ అందరికీ భయభ్రాంతులకు గురి చేస్తాడు ఈ ప్రాంతాన్ని. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేయడం, ఆస్తులను కాజేసాడు. ఈ మధ్యకాలంలో సుమారు 1000 కోట్లు, సావిత్రంపురంలో 400 కోట్లు, ఇక్కడ చిలకపాలెం దగ్గర మీకు ఒక ఎసెట్ ఉంది, నారాయణ వలస అని. నారాయణ వలసలో అందువరకు రామారావు కుటుంబానికి చెందినవి ఎప్పటి నుంచో ఇనాం భూములు ఉన్నాయి. ఇది తెలిసే ఉంటుంది. ఈ మధ్యన రెవెన్యూ మంత్రి కదా, ఇనాం చట్టాలు తెచ్చాడు. ఇనాం చట్టాలు తెచ్చి ఇక్కడ అందువరకు రామాకేమో నీకు మేయర్ ఇస్తానని చెప్పి, ఆ మేయరు లేదు, ఎలక్షన్స్ లేవు, ఇనాం చట్టాలు అయితే తెచ్చాడు. తెచ్చి 50-50 షేర్కి 50 ఎకరాలు నొక్కిసాడు అందులోంచి. ఆ 50 ఎకరాలు సుమారు 300 కోట్ల విలువ కలుపు. అక్కడ 400, ఇక్కడ 300, అలాగే ఇంకెక్కడెక్కడెక్కడ ఉన్నాయి. వప్పంగి ఏదో ఎండోమెంట్. మాకు ఇక్కడ జరాయితీ భూమి ఎండోమెంట్ని తొలగించరా బాబు అని అంటే తొలగించలేదు. వప్పంగి దగ్గర 70 ఎకరాలు ఎండోమెంట్ని క్లియర్ చేసుకోవడానికి చూస్తున్నాడు. ఇంక ఇప్పుడు మరి ఆయనకి ఒక్కడే ఇంత అవసరమా? ధర్మాన ప్రసాదరావు గారి గురించి తెలుసుకోవాలి జిల్లా ప్రజలంతా కూడా. అయితే ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు. ధర్మాన్ గారు చేస్తున్న ఆరోపణలు మరోలా ఉన్నాయి. అంటే ఇప్పుడు కూటమి అభ్యర్థిగా గుండు శంకర్ని ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అంటే శంకర్ రౌడీ, శంకర్ వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారాని కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, డబ్బు ఖర్చు పెడుతున్నాడు, మళ్ళీ రాజకీయాల్లో దాన్ని తెచ్చుకుంటాడు, అటువంటి వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వకండి అని ధర్మాన ప్రసాదరావు గారు కానీ ఆయన వెనుకున్న అనుచరులు కానీ చెప్తున్నారు. రౌడీ 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 అని శంకర్ మీద ఒక ముద్ర వేస్తున్నారు. మీరు చూస్తే ధర్మాన ప్రసాదరావు గారు కొత్త కోణం వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటారు రాజారావు గారు, ఇదంతా ధర్మాన గారు పాలిటిక్స్ అంటారా? ఇదంతా దొంగ అన్నట్టుగా ఉంది. పాత సామెతలు ఇవన్నీ కూడా. ధర్మాన ప్రసాద్కి రాజకీయము, రౌడీజము 2020 రెండు కూడా. గొండు శంకర్ విద్యావేత్త, వ్యాపారాలు చేసుకుని వచ్చాడు, కొత్త తరం, నాకు అవకాశం ఇవ్వండి అని అంటున్నాడు. ఎక్కడ గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, అన్న క్యాంటీన్ నడుపుకుంటూ సొంత ఖర్చులతో విపరీతంగా జనాల్లోకి వెళ్తున్నాడు. ఈయన విస్మరించిన సమస్యలన్నీ క్లియర్ చేస్తున్నాను అంటున్నాడు. ఆయనలో ఎక్కడ రౌడీజం మాకు కనిపించలేదు. మరి రౌడీజాన్ని పెంచి పోషించింది ధర్మానే. కొడుకు ఇంతవరకు అర్బన్లో తిరగలేడు. కొడుకుని తిరగమనండి, ఓట్లు అడగలేడు. కోడలను పంపిస్తున్నాడు. కోడలు వచ్చి అంటది మా మామగారు అభివృద్ధి చూసి ఓట్లు వేయండి అంటుంది. నిజమే, మామైతే బాగా అభివృద్ధి చెందాడు. మన ప్రాంతం ప్రజలు ఎవరు అభివృద్ధి చెందలేదు, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందలేదు. కానీ ధర్మాన ప్రసాద్ బాగా అభివృద్ధి చెందాడు, కోడలు ఒప్పుకుంటుంది. కొడుకు ఓట్లు వేయడానికి రావడం, ఎందుకంటే రౌడీ కదా. రౌడీలు ఈరోజు రామ్ మనోహర్ నాయుడు ఆయన కాల్ డేటా తీయండి, రోజు ఎంతమంది రౌడీలతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా బహిరంగ చర్చకి మీ స్టూడియోకి పిల్లండి, వస్తాను. కాల్ డేటా తీయించండి. రౌడీ షీటర్లతో ఎంతమందితో డిస్కస్ చేస్తున్నాడు.
అంటే రౌడీయిజం చేసి గెలుపొందాలని చూస్తాడు ధర్మాన ప్రసాద్. ఎప్పుడు ప్రజల మనల్ని చూరగొనలేడు. గొండు శంకర్ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. ధర్మాన ప్రసాద్ని ఓటమి అంగీకరించి కూర్చోవలసిందే. ఈ పట్టణ ప్రజలు ఎలాగో ఓట్లేరు. రూరల్ నుంచి ఆ రోడ్డు ప్రతి ఒక్కడు తిడుతున్నాడు. మొన్న అయితే ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేనైతే ఘాటుగా విమర్శలు చేశాను. అక్కడ ఉంటే ధర్మాన ప్రసాద్ గొడ్లిప్ తన్నే సందర్భం కూడా కనిపించింది అక్కడ. ఆ సందర్భంలో అక్కడ ధర్మాన ప్రసాద్ ఉండుంటే, అమ్మాయికి యాక్సిడెంట్ అయినప్పుడు ఉండుంటే ఆ కండిషన్ వేరేగా ఉండేది. నేనైతే విమర్శలే చేశాను ఘాటైన. హజరావు గారు, మీరు ఎలా చెప్తున్నారు? ధర్మాన అనుచరులేమో ఆయన అభివృద్ధికి శాశ్వత చిరునామా అని ఆయన రిమ్స్ తెచ్చారు, వంశధార తెచ్చారు, వంతెనలు నిర్మించారు, 80 అడుగుల రోడ్డు ఆయనే, అంబేద్కర్ యూనివర్సిటీ ఆయనే అంటూ చాటభారతం అంత లిస్ట్ ధర్మాన అనుచరులు ఎప్పటికీ చెప్తుంటారు. మరి ఎక్కడ మీకు ఆ అభివృద్ధి అనేది, ధర్మాన ప్రసాద్ గారు చేసిన అభివృద్ధి అనేది మీకు అర్థం అవ్వట్లేదా? లేదు అంటే మీరు ఆయన్ని వ్యతిరేకించడం వల్ల మీరు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటారా? ధర్మాన ప్రసాదరావు గారు ఏదైనా అభివృద్ధి చేశారంటే అక్కడ ఏదో ఆయనకి స్వార్థం, స్వప్రయోజనాలు ఉండే ఉంటాయి. 80 అడుగులు రోడ్డు వేసాడంటే ఆ పక్కన ఏదో శ్రీనివాసరెడ్డి లేఅవుట్ వేసాడు. ధర్మాన ప్రసాద్ 15 ఎకరాల భూమి అక్కడ ఆ భూమి ముందు కొన్నాడు. తర్వాత ఆ భూమికి రోడ్డు ఆనుకుని రోడ్డు వేశాడు. అది ఆయన మన కోసం రోడ్డు వేయలేదు, ఆయన కోసం వేసాడు ఆ రోడ్డు. అప్పుడు ఎప్పుడో చవకి పావలకి 10 రూపాయలు కొట్టేశాడు. ఈ రోజు 200 కోట్లు అక్కడ వచ్చింది ఆయనకి. అలాగే రిమ్స్ తెచ్చాడు. ఏంటి ఉపయోగం? అక్కడ అంతా ఆయన తాలూకా స్టాఫ్, ఆయన వేసిన మొత్తం అవుట్సోర్సింగ్ అంతా ఆయన స్టాఫే. ఆయన ఏంటి చెప్తే అదే. అక్కడ ఏమీ ట్రీట్మెంట్ అంతా ప్రైవేటిజం అయిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళు విద్య, వైద్యం, ఉపాధి పట్ల విస్మరించారు కాబట్టి ప్రైవేటిజం అవుతుంది. లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో అంతేమి సౌకర్యాలు లేవు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ రిమ్స్ హాస్పిటల్ తెస్తే వాళ్ళ స్థితిగతులు బాగుంటాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుంటాయి. ఆ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు కాబట్టి అది తెచ్చాడు అక్కడికి. అంతే తప్ప ఏం లేదు. ఇవన్నీ బ్రిడ్జ్లు వచ్చాయంటే ఏమి ఆయన తాలూకు ఇదేంటి కదా. అక్కడ పన్నాడు బ్రిడ్జ్ కట్టాడంటే అక్కడ 70 ఎకరాల పొలం ఉంది, పొలంకి రేటు పెరుగుతుంది. అందుకు పన్నాడు బ్రిడ్జ్ తెచ్చాడు. ఏవో నిధులను తెచ్చాడు. అది కూడా ఈయన స్లీపింగ్ పార్ట్నరే కాంట్రాక్టర్ తప్ప ఈయన అభివృద్ధి మనకి పెద్ద ఏవో ఇచ్చేయక్కర్లేదు. మన ప్రాంత ప్రజలు ఏంటంటే మౌలిక వసతులు 5 సంవత్సరాలు అయింది, ఏ కాలువలోనో పూడికలు తీయించలేదు. ఇప్పటికి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించలేదు. ఇదేం మన ప్లాంట్ సిటీ కాదు, మనది ఒక చిన్న విలేజ్గా ఉండేది, చిన్న మున్సిపాలిటీగా అయింది. అక్కడి నుంచి కొంచెం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు మైగ్రేట్ అయ్యి కార్పొరేషన్గా తయారైంది. ఇదేమి ప్లాంట్ సిటీ కాదు. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ అనేది అత్యవసరం. అది చేయలేకపోయాడు. రోడ్లు వేయలేదు. మంచినీళ్ళు, తాగునీరు ఇవ్వలేని పాలకుడు ఏం అభివృద్ధి చేసినట్టుగా. ఆ మిగతావన్నీ ఎవరికి కావాలి? వంశధార ఇప్పటికి ఎక్కడ క్లియర్ అయింది? 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు పడుతుందా? ఒక నాయకుడు, సమర్థుడు, రాష్ట్ర నాయకుడు, రెవెన్యూ మంత్రి అనుకున్నాడికి 2000 కోట్ల బడ్జెట్ తోటి చేయాల్సినటువంటి వంశధార 20 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు కొన్ని వంశధార రమ్మనండి, వెళ్దాం, కంప్లీట్ అయిందేమో చూపిస్తాడు, చూద్దాం. రాజారావు గారు, మీకు టీడీపీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. టీడీపీలో కూడా మిమ్మల్ని చేరమని మీ మీద ఒత్తిడి తెచ్చారు. అయితే మీరు బీజేపీని ఎంచుకున్నారు. కారణం ఏంటంటారు? మీ రాజకీయ అదే ఇది వల్ల చెప్పాను కదా, నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల నేను ఆసక్తిగా ఉన్నాను. ఎలాగైతే దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. ఆయన పట్ల ప్రపంచ దేశాలే ఈ మధ్యకాలంలో ప్రశంసలు కురిపిస్తున్న సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతటి నిజాయితీపరుడైనటువంటి నా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ పార్టీలో చేరారు. నేను ఆ అడుగుజాడల్లో నడుద్దాం అన్న ఆలోచనే. మరి టీడీపీకి వెళ్ళినా కూడా అక్కడికే వెళ్ళాలి కదా, జాతీయ పార్టీలో కొనసాగుదామని. మరి టీడీపీకి పోతే మళ్ళీ నాయకు ఎక్కడ తగులుతాడు, నాకు మళ్ళీ వస్తాయి. జాతీయ పార్టీలో అయితే ఏ ఒక్కడి హ్యాండిల్గా ఉండడానికి లేదు కాబట్టి జాతీయ పార్టీని ఎంచుకున్నాను. ఈ 5 ఏళ్లలో, అంటే 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఏళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఇదిగో ఎన్నికలు, అదిగో ఎన్నికలు అని మొదటంతా ఊరించి తర్వాత నిట్టూర్చారు. ఎన్నికలు ఇప్పట్లో జరగవు అని చేతులు ఎత్తేశారు. దీనికి కారణం ఏంటంటారు రాజారావు గారు? మన ప్రసాదరావు గారికి ఆయన ముందే ఫిక్స్ అయిపోతాడు. ఎన్నికలు నిర్వహించేస్తే పవర్ని డీసెంట్రలైజ్డ్ చేయాల్సి వస్తుంది.
ఆయన ఎవరికి పవర్ డీసెంట్రలైజ్ చేయడం ఇష్టం లేదు. ఎన్నికలు నిర్వహిస్తే ఇక్కడ కార్పొరేటర్ ఏర్పడతాడు, డిప్యూటీ మేయర్లు, మేయర్, ఈ ఆర్గనైజేషన్ అంతా ఉంటుంది. మరి ఆయన దగ్గరికి ఎవరు వెళ్తారు? ఇక్కడ ఉన్న సమస్య ఇక్కడ కార్పొరేటర్ చెప్తే సగం తీర్చేస్తాడు, మిగతాది మేయర్ దగ్గరికి వెళ్తారు, అక్కడ సగం మొత్తం క్లియర్ అయిపోద్ది. ఈయనకి అలా కాదు, అందరూ ఈయన కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈవెన్ కార్పొరేషన్ అధికారులు కూడా ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏది చెప్తే అది రాసుకుని రావడం, అది చెప్పింది చేయడం, అంతే తప్ప ఏట్లేదు. ఆయనకి ఇలా కార్పొరేషన్లో చాలా ఆస్తులు కూడబెట్టుకున్నాడు ఈ అడ్డం పెట్టుకొని. ఆయనకి ఎలక్షన్ నిర్వహించడం ఇష్టం లేదు. ఆ కేసులు ఆయనే వేయించాడు, పోనీ ఆయన వేయించలేదు. కౌంటర్ మున్సిపాలిటీతో వేయించాలి కదా, కౌంటర్ వేయించడు. హైకోర్టులో కేసులు, ఆ కేసు ఏమనేసారు, ప్రొసీజర్ ప్రకారం విలీనం అవ్వలేదని వేశారు 7 పంచాయతీలు. వేస్తే ఈయన కౌంటర్ వేయించాలి కదా, ప్రొసీజర్ ప్రకారం అయ్యి ఉంటే. అవ్వకపోతే ఆ 7 పంచాయతీలను వదిలి ఎలక్షన్ పెట్టాలి కదా. ఆయనకి ఎలక్షన్ పెట్టే ఆలోచన లేదు. ఆయన పవర్ని డీసెంట్రలైజేషన్ చేయడం ఇష్టం లేదు. పవర్ అంతా ఒక్క దగ్గర ఉంచుకోవాలి, అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అందరూ ఆయన భజన చేయాలి. ఇది కేవలం ఆయన హవాకు గండి పడుతుందనే మున్సిపల్ ఎలక్షన్లు పెట్టలేదంట. అంతే అంతే అంతే. ఇక్కడ 1,40,000 ఓట్లు కార్పొరేషన్లో ఉన్నాయి, మిగతా 1,10,000 ఓట్లు రూరల్ గారిలో ఉన్నాయి. 1,40,000 ఓట్లు మరి ఆయనకి ఆటోమేటిక్ గండి పడుతుంది కదా. మేయర్ అభ్యర్థిత్వంలో ఉంటారు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, వీళ్ళ చేతుల్లోకి జనాలు వెళ్ళిపోతారు. జనాలు వెళ్ళకూడదు, కార్పొరేటర్లు వెళ్ళకూడదు, ఎవడు అవ్వకూడదు, అందరూ అక్కడికి పోవాలి. నీచ ఆలోచనలు, దుర్మార్గమైన పాలన అయింది. రాజారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్ ముందు నుంచి దాదాపు ఒక ఏడాది క్రితం వరకు మీరు మీ స్థాయిలో ఆర్థికంగా కానీ మరో రకంగా కానీ పార్టీ కోసం కానీ పార్టీ కార్యక్రమాల కోసం కానీ ఖర్చు చేశారు. అయితే మీకు ఆ స్థాయిలో పార్టీలో గుర్తింపు వచ్చింది? రాలేదు. చాలా బాధపడ్డాను. నాకు ఖర్చు పెట్టమని కూడా అనలేదు ఎవరు. కాకపోతే నేను ఎక్కడుంటే అక్కడ ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం నాకున్నటువంటి కమిట్మెంట్ అది. ఆ విధంగా నేను వర్క్ చేస్తాను తప్ప గుర్తింపు రాలేదు. అక్కడ అవమానాలే జరిగాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అసలు లేదు. ఇవన్నీ ఉంటాయి మరి బయటికి రావడానికి కారణాలు సార్. అయితే కొంతమంది దళారులు, బ్రోకర్స్ ధర్మాన్ గారు వెనక్కి చేరిపోయి ఆయన్ని భ్రష్టు పట్టించారు. అంటే వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలని మీట్ అవ్వని వ్యక్తుల మీద ధర్మాన్ గారికి లేనిపోని నూరు పోసారు అనే ఆరోపణ కూడా ఆ మధ్యన మీరు చేశారు. వాస్తవమే. కారణం ఏంటి? వాస్తవమే. అలాంటి వాళ్ళు ఎవరైనా ధర్మాన్ గారి పక్కన ఉన్నారా? ఉన్నారు. ధర్మాన్ చుట్టూ ఉన్న వాళ్ళే, మిగతా వాళ్ళకి రానియడం లేదు. గడిచిన 2 నెలల కాలంలో అయితే ఆ బ్రోకర్లు ఉదయం వెళ్ళి చెవిలో పోసిన వాళ్ళకి, రాత్రి వెళ్ళి నోట్లో పోసిన వాళ్ళకి, రౌండ్ టేబుల్ సమావేశం వాళ్ళకి ఎంట్రీ తప్ప అదర్వైజ్ ఎవరికి ఎంట్రీ లేదు. ఆయనకి దళారులు ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఫుల్లీ చేసుకుంటున్నాడు ఆయన. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం సహకరించిన వాళ్ళకి స్టార్టింగ్లో కొంచెం ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. ఆయన అంటుంటాడు, నటన ఏమో తెలియదు, అందరినీ డబ్బులు అడిగాడు, మళ్ళీ రిటర్న్ ఇచ్చాడో లేదో తెలియదు. కొంతమంది ఏమో డబ్బులు ఇచ్చారు కానీ వాళ్ళకి ఎక్కడ భూములు రాయిస్తాడని తెలిసింది, ఎవరో ఒకరిద్దరు డాక్టర్స్కి. అవన్నీ అలా ఉన్నాయి. సో ఎవరైతే సహకరించలేదో ఆయనకి సహకరించాలి, ఆయన దళారులకు సహకరించాలి. ఈ సహకరించిన వాళ్ళ మీద నూరు పోస్తుంటారు. మీరు పార్టీ నుంచి బయటకు వచ్చేదానికి అది కూడా ఒక కారణం, అక్కడ దళారులు అది పెట్టారని అవ్వచ్చు, కావచ్చు, అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ అదంతా నేను క్రైటీరియాగా తీసుకోలేదు. ఆయన మా ప్రాంత అభివృద్ధిని విస్మరించాడు. నేను క్లియర్ చేయమని ఈ త్రాగునీరు, మంచినీళ్ళు మనం తాగడానికి మంచినీళ్ళు అడిగామండి. ప్రజాస్వామ్యంలో మంచినీళ్ళు ఇవ్వని పాలకుడు అది ఏం పాలకుడు? అసమర్థుడు కాదా? పాలనకి కొనసాగడానికి అర్హుడా? మంచినీళ్ళు లైన్ వేయలేదు, ఎప్పుడో 10 సంవత్సరాల కింద వేసిన లైన్ అది. ఆ లైన్ డ్యామేజ్ అయిపోయి అందులో కలుషితం అయిపోతుంది. ఇప్పుడు సీపనాడిపేట వెళ్ళి చూడండి, శుద్ధ నీరు వస్తుంది. శుద్ధ నీరు తాగుతారంటే స్నానాలకు కూడా పనికిరాడు అన్నది. ఎక్కడున్నారు? కార్పొరేషన్లో ఉన్నారు, కార్పొరేషన్లో పనులు కడుతున్నాం మళ్ళీ. సో ఇవన్నీ ఉన్నాయి కారణాలు. ఇక్కడి నుంచి చెట్టు చివరిగా అయితే నేను ఈ ఎండోమెంట్ తీయలేదన్న సమస్య ఒకటి గట్టిగా నాకు ఇదైంది. దళారులు అవి అన్ని దగ్గరలో ఉంటారు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇవైతే కారణాలు సార్. రెండోది, ఎక్కడ పొలిటికల్గా ఎదగనివ్వకుండా ముందు చెప్పేవాళ్ళు నేను కళింగ ద్రోహి, కళింగులకి ఎప్పుడు రానీయుడు, ఇదొక విషపు వృక్షం
ఆ వృక్షం కిందకి నువ్వు చేరకే నువ్వు చెప్పారు. చెప్పినా కూడా నేను చెప్పాను కదా, నేను సోల్జర్ని, మేము నమ్ముతాం. నమ్మక ద్రోహం చేశాడు. కమిటెడ్గా పనిచేశారు. కమిటెడ్గా పనిచేసాం, ఆయన నమ్మకం ద్రోహం చేశాడు. సో పరిణామాలు ఇప్పుడు ఈ ఎలక్షన్లో తేలిపోతాయి. ఆయన శాశ్వతంగా ఇంటికి పరిమితం అయిపోతాడు. శంకర్ విజయం సాధిస్తారంట. తప్పకుండా 35,000 నుంచి 40,000 మధ్య ఓట్ల మెజారిటీతో శంకర్ గారు గెలుస్తారు. ధర్మాన ప్రసాద్ తప్పకుండా ఇంకేటువంటి ఇది లేదు. ఆయనే కాదు, ఆయన ఎక్కడెక్కడైతే ఇచ్చాపురంలో ఎవరికైతే రెచ్చగొడుతున్నాడు, టెక్కలు ఎవరికి రెచ్చగొడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రెచ్చగొడుతున్నాడు, అందరూ కూడా భూస్థాపితం అయిపోతారు ఇప్పుడు ధర్మాంతో పాటు. అంటే ఇప్పుడు ఆ నియోజకవర్గాల అసమ్మతికి ధర్మాన గారి కారణం అంటారు. 100% జిల్లాలో ఎక్కడ ఏదైనా జరుగుతుందంటే ధర్మానే. ఎందుకు మన అన్న మీద పెట్టాడు కదా 2 నెలల కిందట. ధర్మాన కృష్ణదాస్కి సీట్ ఇస్తే మేము ఎవరు సహకరించమని ఆ జలమూరు జడ్పీటీసీ అతను ఎవడు ఆయన మేనల్లుడు చిన్నాళ్ళు కూర్మినాయుడు, ఈ డోల్ జగన్ అందరూ మీటింగ్ పెట్టి భారీగా, మీరు మీ పత్రికల్లోనే చూసామనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ధర్మాన్ని చేయించి పార్టీ కూడా మారిపోయారు. అందులో కొంతమంది already. మారిపోతారు, ఆటోమేటిక్గా మారిపోతారు. అందరూ కూటమి వైపే వస్తారు. కూటమే వస్తుంది అల్టిమేటంగా. బ్రహ్మాండంగా కూటమి నాయకత్వంలో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర అభివృద్ధి కూడా పూర్తిగా కుంటుపడిపోయింది. ఇక్కడ ఎలాగైతే కుంటుపడ్డదో రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడ్డది. ఆ తర్వాత పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలుస్తుంది. రాజారావు గారు చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు మా పాఠకుల కోసం, మా కోసం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.